హలో గైస్, ఈ వీడియోలో మనం కంప్లీట్ బుల్లిష్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. లాస్ట్ 1 వీక్లో ఈ పర్టికులర్ స్టాక్స్ మనం చెప్పుకోబోయే స్టాక్స్ అనేది 14% నుంచి 44% వరకు పెరిగాయి అనమాట. ఆ స్టాక్స్ మీద మనం ఒక కన్నేసి కొంత ఇంకా పాజిటివ్ మూమెంట్ ఉంటే కనుక ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి మంచి ప్రాఫిట్స్ అనేవి తీసుకోవచ్చు అనమాట. లాస్ట్ వీక్లో మనం 3 to 4 days బ్యాక్ లాస్ట్ వీక్లో మనం సేమ్ వీడియో అనేది చేసాం అనమాట. ఆ టైంలో మనం ఒక 5 స్టాక్స్ గురించి డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. ఆ ప్రీవియస్ వీక్లో 15% నుంచి 58% వరకు పెరిగిన స్టాక్స్ అని ఒక 5 స్టాక్స్ చెప్పుకున్నాం అనమాట. దాంట్లో ఐఎక్స్ గురించి చెప్పుకున్నాం, లక్ష్మీ కెమికల్స్ గురించి చెప్పుకున్నాం. లక్ష్మీ కెమికల్స్ అరౌండ్గా 7 to 8% రిటర్న్స్ ఇచ్చింది. ఐఎక్స్ కొంత సైడ్ వేస్ నడుస్తుంది. అలాగే ఇంకా రిమైనింగ్ స్టాక్స్ గురించి కూడా చెప్పుకున్నాం అనమాట. ఆ స్టాక్స్ అన్ని కూడా బాగా ర్యాలీ ఇచ్చే ఆ పర్టికులర్ వీడియోలో మనం వినైల్ ఇండియా గురించి కూడా చెప్పుకున్నాం అనమాట. ఆ స్టాక్ మనం 450 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడు చెప్పుకున్నాం అనమాట. 450 బ్రేక్ అయిన తర్వాత షార్ప్ ర్యాలీ ఇచ్చి అప్ టు 580 లెవెల్స్, ఆల్మోస్ట్ మోర్ దాన్ 30% రిటర్న్స్ లాస్ట్ 1 వీక్లో ఇచ్చిందనమాట. మనం చెప్పుకున్న నుంచి కూడా చాలా బాగా రిటర్న్స్ ఇచ్చింది ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మనం కొన్ని అదర్ స్టాక్స్ గురించి లాస్ట్ 1 వీక్లో వేరే స్టాక్స్ ఏవైతే బాగా పెరిగాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి గోగ్రేజ్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ స్టాక్ లాస్ట్ 1 వీక్లో సో అరౌండ్గా 14% కన్నా బాగా పెరిగింది ఫ్రెండ్స్. లాస్ట్ 1 వీక్లో చాలా బాగా పెరిగింది అనమాట. కంప్లీట్గా బుల్లిష్ ట్రెండ్లో ఉంది ఈ పర్టికులర్ స్టాక్. సో ప్రస్తుతం మనకి ఈ స్టాక్ 1280 దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. అబ్జర్వ్ చేయండి, ఏమైనా పడిపోతుంటే 1250 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. లేదా ర్యాలీ ఇస్తుంటే ప్రజెంట్ అయినా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మినిమం 1300 ఫస్ట్ టార్గెట్ కింద, 1350 సెకండ్ టార్గెట్, 1400 మన థర్డ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 1200 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. కొంత పడిపోతుంటే వెయిట్ ఫర్ 1250 లెవెల్స్, లేదు ర్యాలీ కంటిన్యూ అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకొని 1300, 1350, 1400 లెవెల్స్ దాకా మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. 1200 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. కంప్లీట్గా బుల్లిష్ ట్రెండ్ ఉంది ఈ పర్టికులర్ స్టాక్ అనమాట, గోగ్రేజ్ ప్రాపర్టీస్. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి మనం సో లాస్ట్ 1 వీక్లో ఈ పర్టికులర్ స్టాక్ వచ్చేసరికి 15.5% అనేది పెరిగిందనమాట. సో స్టాక్ నేమ్ వచ్చేసరికి డేటా ప్యాటర్న్స్ ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ డేటా ప్యాటర్న్స్ చాలా బాగా లాస్ట్ 1 వీక్లో పెరిగింది. ఈ పర్టికులర్ డేటా ప్యాటర్న్స్ గురించి మనం ప్రీవియస్గా కొన్ని డేస్ బ్యాక్ మనం లాంగ్ టర్మ్ కోసం కూడా సజెస్ట్ చేసాం. బాగా పెరిగే ఛాన్స్ ఉంది లాంగ్ రన్లోని. ఇది కంప్లీట్గా బుల్లిష్ ట్రెండ్ ఉందన్నమాట. సో అబ్జర్వ్ చేస్తే ఇంకా ప్రస్తుతం 1670 రూపీస్ దగ్గర అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి, 1600 నుంచి 1650 లెవెల్స్ మధ్యలో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ ఇక్కడ ఏమైనా పడి ఇక్కడ రివర్సల్ వస్తే కనుక ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. మినిమం 1700, 1800 అలాగే 1900 మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట కంప్లీట్గా. ఇంకా మార్కెట్ కొంత పాజిటివ్ ఉండి ఈ స్టాక్ కూడా పెరుగుతుంటే కనుక 1500 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది మనకి సెకండ్ స్టాక్ అనమాట. డేటా ప్యాటర్న్స్ కొంత పాజిటివ్గా మూమెంటం అవుతుంటే మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. 1700, 1800, 1900 మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1500 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మన సెకండ్ స్టాక్ అనమాట, డేటా ప్యాటర్న్స్. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి మనం ప్రీవియస్గా ఈ పర్టికులర్ స్టాక్ 2000 బ్రేక్ అయింది, బాగా ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం. సో ఈ లాస్ట్ 2 వీక్స్లో ఈ పర్టికులర్ స్టాక్ 500 పాయింట్స్ దాకా కూడా పెరిగిందనమాట. సో ఇంకా కూడా కొంత పాజిటివ్ ట్రెండ్ నడుస్తుంది ఈ పర్టికులర్ స్టాక్లో. లాస్ట్ 1 వీక్లో ఈ పర్టికులర్ స్టాక్ వచ్చేసరికి 15.7% దాకా కూడా పెరిగిందనమాట. సో ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది ఈ పర్టికులర్ స్టాక్. సో ఎవ్రీడే ఈక్విటీ ఇంట్రాడే చేసుకోవచ్చు, లేదా షార్ట్ టర్మ్కైనా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ప్రస్తుతం మనకి 2500 ఏదైతే ఉందో రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. దీనిపైన 1 డే అంటే మండే రోజు దీనిపైన కనుక పాజిటివ్ క్యాండిల్ ఫామ్ అయితే అప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మనకి సో డాజీ క్యాండిల్ ఫామ్ అయింది. ఒకవేళ పడిపోతుంటే ఇన్వెస్ట్మెంట్ చేయకండి. దీనిపైన 1 డే క్లోజింగ్ పాజిటివ్ క్యాండిల్ ఫామ్ అయితే కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మినిమం 2600 నుంచి 2800 లెవెల్స్ దాకా మినిమం ఈ వీక్లో ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. స్టాప్ లాస్ కావాలనుకుంటే 2350 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అబ్జర్వ్ చేయండి, 1 డే అబ్జర్వ్ చేసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయండి. 200 నుంచి 300 పాయింట్స్ మనం ఈ పర్టికులర్ స్టాక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 150 పాయింట్స్ అలా స్టాప్ లాస్ మెయింటైన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి బాలామైన్స్ గురించి. ఇంకా ర్యాలీ ఇస్తే మనకి 3000 లెవెల్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫర్దర్ వీక్స్లో. సో ఇది మనకి బాలామైన్స్ గురించి ఫ్రెండ్స్. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫ్రెండ్స్ గా ర్యాలీ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. లాస్ట్ ప్రీవియస్గా కొంత బాగా ర్యాలీ ఇచ్చింది. బట్ ఇంత షార్ప్ ర్యాలీ అయిన స్టాక్స్లో కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. ఏమైనా పడిపోతుంటే వెయిట్ ఫర్ 650 లెవెల్స్ ఫ్రెండ్స్. 650 లెవెల్స్ దగ్గర ఏమైనా కొంత రివర్సల్ వస్తే కనుక తీసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి మనకి 700 దాకా మన ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవచ్చు. 750 మన సెకండ్ టార్గెట్ పెట్టుకోవచ్చు అనమాట. స్టాప్ లాస్ వచ్చేసరికి 600 బిలో మెయింటైన్ చేయండి. ఒక్క రోజులోనే ఇంత బాగా పెరిగింది కాబట్టి ఈ పర్టికులర్ స్టాక్లో మేము ఏదైతే ఫ్రైడే రోజు మంచి ప్రాఫిట్స్ కూడా ఎర్న్ అనేది చేసాం అనమాట. థర్స్డే రోజు సో ఆప్షన్ కాల్ ఇచ్చాం అనమాట. చాలా మంచి ప్రాఫిట్స్ కూడా ఎర్న్ చేసాం. స్క్రీన్ షాట్స్ మీకు ఆల్రెడీ సో పోస్ట్ అనేది చేశాను. సో ఒకవేళ
ఈ స్టాక్ 650 లెవెల్స్ దగ్గరికి వచ్చి ఏమైనా కొంత ర్యాలీ ఇస్తుంటే కనుక మనం తీసుకోవచ్చు అనమాట. 700-750 మన టార్గెట్స్ కింద పెట్టుకోవచ్చు. 50 పాయింట్స్ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి ఫ్రెండ్స్. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి ఇది కూడా లాస్ట్ 1 వీక్లో అరౌండ్గా 44% అనేది పెరిగిందనమాట. 250 రూపీస్ 225 రూపీస్ దగ్గర ఉన్న స్టాక్ కాస్త 340 లెవెల్స్ దాకా కూడా అరౌండ్గా వెళ్ళిందనమాట. ఫ్యాక్ట్ అనమాట స్టాక్ నేమ్. సో ఈ పర్టికులర్ స్టాక్ అబ్జర్వ్ చేయండి. మండే రోజు ఏమైనా సరే 300 పైన సస్టైన్ అయితే కనుక తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ 300 బిలో వచ్చేస్తే కనుక ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకండి ఫ్రెండ్స్. ఒకవేళ 300 పైన సస్టైన్ అయితే కనుక తీసుకోవచ్చు. మినిమం 350 మన ఫస్ట్ టార్గెట్, 400 మన సెకండ్ టార్గెట్ కింద పెట్టుకోవచ్చు. సో 270 లేదా 250 బిలో లేదా హెవీగా స్టాప్ లాస్ అయిపోతుందంటే 270 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 270 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో 300 అబోవ్ మండే అబ్జర్వ్ చేయండి. కొంత 300 అబోవ్ పాజిటివ్గా ఫామ్ అవుతుంటే కనుక తీసుకోవచ్చు అనమాట. 350-400 మన టార్గెట్స్ కింద సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇది లాస్ట్ 1 వీక్లో అరౌండ్గా 44% దాకా కూడా ర్యాలీ ఇచ్చిందనమాట. సో ఇవన్నమాట స్టాక్స్ లాస్ట్ 1 వీక్లో అరౌండ్గా 14% నుంచి 44% దాకా ర్యాలీ ఇచ్చిన స్టాక్స్ ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి గోగ్రేజ్ ప్రాపర్టీస్, సెకండ్ వన్ వచ్చేసరికి డేటా ప్యాటర్న్స్, థర్డ్ వన్ వచ్చేసరికి బాలామైన్స్, అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి మనకి ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఎఫ్ఎస్సిటీ ఫ్యాక్ట్ ఫ్రెండ్స్. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కనుక వీటిలో మనం బాలామైన్స్ తీసుకున్నాం అనమాట 1 డే. అలాగే మేము వినైల్ ఇండియా ఏదైతే ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం దీంట్లో అరౌండ్గా మేము 24-25% రిటర్న్స్ అనేవి తీసుకున్నాం ఫ్రెండ్స్. సో ఇటువంటి వీడియోస్ కోసం అలాగే ఏయూ బ్యాంక్లో కూడా మేము ఆప్షన్స్ ట్రేడింగ్ చేసి అరౌండ్గా 5,000 నుంచి 10,000 రూపీస్ దాకా కూడా పర్ లాట్ చొప్పున ఎర్న్ అనేది చేసాం అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, దానికి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. మీకు డీటెయిల్స్ సెండ్ చేస్తే ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.